హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ క్లినిక్కి మళ్ళీ ఒక పీఆర్పీ సెషన్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ మనకి మేడం వచ్చేసి క్లినిక్లో కన్సల్టెంట్, అట్లనే మేడం మనకి పీఆర్పీస్ అన్ని మేడమే చేస్తారనమాట. మేడం పేరు త్రివేణి. హాయ్ మేడం. హాయ్ మిత్రసేన్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ మేడం, మంచిగా ఉన్నాం. మేడం, నాకు ఆల్మోస్ట్ సర్జరీ అయ్యి ఒక 20 months అవుతుందనమాట. కొంచెం ఎగ్జిస్టింగ్ ఎయిర్ అనేది కొంచెం వీక్గా అన్నట్టు అనిపిస్తుంది. సో నా కండిషన్కి ఇప్పుడు పీఆర్పీ పీఆర్పీ బయో ఆర్ ఇంకా జేఎఫ్సీ ఇంకేదో బెటర్. ఎప్పుడైందండి మీ సెషన్? ఎప్పుడైంది? లాస్ట్ లాస్ట్ 3 months అవుతుంది మేడం. ఓకే. 3 months బ్యాక్ ఏ సెషన్ తీసుకున్నారు? బయో పీఆర్పీస్కి బయో పీఆర్పీ తీసుకున్నారు. రెగ్యులర్గా అదే వాడుతుంది. ఓకే ఓకే ఓకే. ఇంకా మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? మెడిసిన్ మల్టీవిటమిన్ అప్పుడప్పుడు వాడతా. ఇప్పుడు అది కూడా కంప్లీట్గా స్టాప్ చేసిన. మినాక్సిడిల్ ఫినాక్సిడ్ ఇంక్లూడ్ ఉంటుంది కదా, ఇది టాపికల్ అని, సో అది వాడుతున్నాను 5%. ఓకే. ఇంకేమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా అండి? ఓకే. ఇప్పుడు చూసిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఇదంతా కూడా ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఉంది. ఇది ఓవరాల్ ఎగ్జిస్టింగ్ ఉంది మీకు కొంచెం కొంచెం. ఈ ఎగ్జిస్టింగ్ అనేది థిన్ అయిపోతుందా? ఓన్లీ బయో పీఆర్పీ మీరు రెగ్యులర్‌గా ఇవ్వడం వల్ల అది రెసిస్ట్ అయిపోయే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. ఓకే. పని చేయకుండా రెసిస్ట్ ఇన్ ద సెన్స్ రెస్పాండ్ అవ్వడం తగ్గిపోతది. సో విత్ బయో పీఆర్పీ ఐ విల్ సజెస్ట్ యూ టు టేక్ ద మైక్రో నీడ్లింగ్ సెషన్. ఓకే. మైక్రో నీడ్లింగ్ సెషన్ అంటే మనకి ఇలా ఉంటుంది. ఓకే. దీని కింద మెషిన్ ఉంటుంది. ఇది వన్ టైమ్ యూజే. ఓకే. ఓకే. దీనికి నీడిల్స్ ఇలా వస్తాయి. ఓకే. ఓకే. ఇది డర్మా రోలర్ లాగా. డర్మా రోలర్ లాగానే. కానీ డర్మా రోలర్ ఏంటంటే మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు. అది 0.5 mm 1 mm వరకు ఉంటుంది. ఇది 2.5 mm డెప్త్ వరకు ఉంటుంది. ఇది మీరు ఇంట్లో చేసుకోవడం పాసిబిలిటీ ఉండదు. బికాజ్ ఇట్ విల్ బి పెయిన్ఫుల్. అదే క్లినిక్స్‌లో అయితే మనం ఎనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ విత్ మైక్రో నీడ్లింగ్ పీఆర్పీ, బయో పీఆర్పీ కూడా యాడ్ చేసి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ బూస్టప్ కూడా అవుతుంది మీకు. ఓకే. ఇప్పుడు మనం నాకు ఇది చేస్తాంటారా మేడం మీరు? యెస్, ఇది మీరు తీసుకోండి, బాగుంటుంది. ఐ సజెస్ట్ యూ టు టేక్ దిస్ వన్. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు పీఆర్పీతో పాటు దిస్ సెషన్ యూ టేక్, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. ఓకే. మేడం ఏమంటున్నారంటే మనకి బయో పీఆర్పీ వాడడం వల్ల కొంచెం అది రెస్పాండ్ అయ్యే క్రమంలో తగ్గిపోతుందని అంటారు. సో ఇప్పుడు ఏంటంటే దానికి మైక్రో నీడ్లింగ్ యాడ్ చేసినాం అనుకో, సో ఇంకా ఎక్కువ బూస్టింగ్ లాగా వచ్చి మనకి ఇంకా రిజల్ట్ మంచిగా ఎగ్జిస్టింగ్ ఎయిర్ కోసం మంచి రిజల్ట్ ఉంటుందని మేడం చెప్తారు. బేబీ హెయిర్ కూడా గ్రో అవుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చూసుకుందాం. మనకి మేడమే పీఆర్పీ ఇట్లా చేస్తారు, చూద్దాం. ఓకే మిత్రసేన్ గారు, నేను ఇప్పుడు మీకు మైక్రో నీడ్లింగ్ విత్ పీఆర్పీ సెషన్ అనేది ఇస్తున్నాను. ఈ ప్రాసెస్లో కూడా ఫస్ట్ నేను ఎనస్థీషియా పార్ట్ అనేది ఇస్తాను మీకు, సో దట్ యూ వోంట్ ఫీల్ ఎనీ పెయిన్ అండ్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్. ఓకే, రిలాక్స్డ్ ఉండండి. ఓకే, ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను వెంటనే ఆపేస్తాను. మిత్రసేన్ గారు, సీ దిస్ వన్. ఇది మైక్రో నీడ్లింగ్కి వాడే హ్యాండిల్. ఓకే, ఇది మీకు వాడే నా టిప్ అన్నమాట. ఇలా వస్తుంది. ఇది వన్ టైం యూస్. పేషెంట్కి ఒక్కసారి వాడిన తర్వాత ఇది డిస్కార్డ్ చేసేస్తాము. సీ, దీనికి నిడిల్స్ అనేవి ఇలా వస్తాయి, యూ కెన్ సీ. ఓకే. ఈ నిడిల్స్ వల్ల ఏంటంటే మనకి ఇంజురీ అనేది బ్లీడింగ్ అవుతుంది అండ్ కొలాజన్ ఫామ్ అవుతుంది అనమాట. రిపేర్ అయ్యే ప్రాసెస్లో మనం పీఆర్పీ కూడా ఇంజెక్ట్ చేసినప్పుడు రీగ్రోత్ అనేది ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఇది లిక్విడ్ ఏం యూజ్ చేయం. ఇప్పుడు నేను వేస్తాను కదా, అంటే స్పెసిఫిక్గా ఇది చేస్తూ బయో పీఆర్పీ ఇంజెక్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఇది లోపల కూడా మనకి బయో పీఆర్పీ, ఇక్కడ నీడిల్స్ తోటి నేను ఇంజురీ క్రియేట్ చేస్తాను కదా, అప్పుడు బయో పీఆర్పీ వేసి మసాజ్ చేయడం అండ్ ఇంజెక్టబుల్ ఎవ్రీథింగ్ బోత్ కొలాజిన్ ఫార్మేషన్లో ఇది కలిసిపోయి మీకు రీగ్రోత్ ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, ఎస్, మీ లాంగ్వేజ్లోనా? సి, ఇలా మనం మైక్రో నీడ్లింగ్ చేసినప్పుడు కంపల్సరీ బ్లీడింగ్ అనేది రావాలి. వస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఎనీ పెయిన్? మరి ఇబ్బంది ఉంటే చెప్పండి, వి విల్ వెయిట్.
ఓకే. ఓకే గైస్, చూసారు కదా. ఇప్పుడు మనకి బయోపిఆర్పితో పాటు మేడం మైక్రో నీడ్లింగ్ కూడా చేసింది అనమాట. సో అది కొంచెం పెయిన్ఫుల్గా, కొంచెం టైం టేకెన్ అనమాట. సో ఓవరాల్గా అయితే మంచిగా అయింది. నాకైతే కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. సో మేడం చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అవుతుందండి మీకు మైక్రో నీడ్లింగ్లో. ఓకే. అందుకని ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ టైం టేకింగ్. ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నీడిల్ ఎవ్రీ ప్లేస్లో అంటే 1 mm డ్యూరేషన్ గ్యాప్లో మీకు పాయింట్ అవుతుంది కాబట్టి అది కొంచెం పెయిన్ కూడా ఉంటుంది. ఓకే మేడం. ఎనస్థీషియా ఇస్తాం కాబట్టి అంత పెయిన్ ఉండదు. బట్ లిటిల్ బిట్ పిన్ ప్రికింగ్. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మేడం దీనికి? ఏం జాగ్రత్తలు అంత రిక్వైర్మెంట్ లేదు. 24 hours తర్వాత హెడ్ వాష్ అయితే చేయండి. స్కాల్ప్ ఎక్కువ టచ్ చేయకండి. కోంబింగ్ కానీ అప్లికేషన్స్ కానీ ఫింగర్స్ పెట్టడం అవి ఈరోజు చేయకుండా ఉండండి చాలు. అండ్ మినాక్సిడిల్ అది కూడా అప్లై చేయకండి ఈరోజు నైట్. టాపికల్స్ ఏమీ పెట్టొద్దు. 24 hours తర్వాత మైల్డ్గా విగరస్గా రబ్ చేయకుండా మైల్డ్గా రబ్ చేసి హెడ్ వాష్ చేయండి, సరిపోతుంది. ఓకే గైస్, చూసారు కదా. మనం రిజల్ట్ నెక్స్ట్ వీడియోస్లలో చూసుకుందాం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.